సత్యనారాయణ, నాగేశ్వరి, అంతోని అంతోని కోట రామాంజనేయులు తీసుకోవాలి. శాలువాతో నూతన వస్త్రాలతో కోటేశ్వరరావు, పాండురంగారావు దేవుడు వీరిని ఎల్లప్పుడూ దీవించాలని మనస్ఫూర్తితో చప్పట్లు గట్టి కొట్టాలి. మా పాపను బాబు చదువుతున్నామండి. మేము చదవలేదు, మా పిల్లలు కూడా మారాకుండా ఉండకూడదండి అని చదువుతున్నామండి. మాకు ఉండి లేదు దేవుడు మన చదువు అవ్వలా, మా పిల్లలు చదివేయండి. ఇప్పుడు మా పిల్లలు వస్తారు మీ కాలేజీలో ఎవరు చదవలేదు, మీ పిల్లలు మా ఆయన తెచ్చేస్తారండి. మీరు చదవలేదు, మీ మార్పు చదివితే అలా తిరుగుతూ వేసుకుంటారండి. థ్యాంక్స్ అండి. చాలా సంతోషంగా మాస్టర్. నేను 8th క్లాస్ 3 నెలలు అనేది చదివాను సార్. 30 నెలలు ఆర్పాలి రైల్వేస్ చదువుతాను. నాకు ఇద్దరు బాబులు, ఒక బాబు సెకండరీ చదివారు, రెండో బాబు సెకండరీ చదువు సార్. కానీ నాకు సురేష్ మాస్టర్ బాగా తెలుసు సార్. ఎందుకంటే ఆయన ఒట్టు పట్టుకుని కొడితే కొట్టు మాట్లాడుతున్నారు సార్. అది బట్టి మాకు కూర్చున్నారు సురేష్ మాస్టర్. సార్ మా భార్య బాబు, నాకు ఇద్దరు పిల్లలు, బాబు బాబు నాకు చదువు అవ్వలేదు, నాకు చదువు అవ్వలేదు. నా బట్టి నా పిల్లలు రాకూడదు ఎలా కష్టపడి చదువు చెప్పండి గట్టి కొట్టాలి. పేరు రామకృష్ణ గారు మన మాస్టర్ గారిని, మేడం గారిని చాలా కూడా సత్కరిస్తారు. అందరూ చెప్పండి గట్టి కొట్టాలి. మన స్నేహితులు నాగమణి, పుష్ప గారు, మాస్టర్ గారికి, మేడం గారికి చెప్పండి గట్టి కొట్టాలి. పేరు రామకృష్ణ గారు మన మాస్టర్ గారిని, మేడం గారిని చాలా కూడా సత్కరిస్తారు. అందరూ చెప్పండి గట్టి కొట్టాలి. మన స్నేహితులు నాగమణి, పుష్ప గారు, మాస్టర్ గారికి, మేడం గారికి. తెలుగు మాస్టర్ గారు అమ్మాయిని నేను. థ్యాంక్ యూ సో మచ్. మీరు గట్టి మీద ఫంక్షన్ చేసుకుని నాకు కూడా మా టీచర్స్ అందరినీ చూపించారు. అందుకని నేను థ్యాంక్స్ చెప్పాలి మీకు. చాలా సంతోషంగా ఉంది. మీ పేరు చెప్పుకుని మిమ్మల్ని అందరినీ కూడా చూశాను చాలా ఏళ్ల తర్వాత మాస్టర్ని కూడా చూడటం, చదువుకున్న స్కూల్ని మళ్ళీ చూడటం ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ దగ్గరలోనే ఆకువీల్లోనే ఉంటున్నాను. ఆకువీల్లోనే సెటిల్ అయ్యాము. 2000లో 10th రాశాను. 2000 బ్యాచ్. మా ముందు బ్యాచ్ కదా మీరు. 1 సంవత్సరం క్రితం నాన్నగారి పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను. నాన్నగారు లాగానే తెలుగు లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను నేను. కవితలు, కథలు రాస్తూ ఉంటానండి. దాదాపుగా అన్ని పేపర్లో వచ్చాయి. ఆకాశవాణిలో, రేడియోలో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దూరదర్శన్లో కూడా వచ్చాను. అండ్ నెక్స్ట్ టీటీడీ తరఫున ప్రవచనాలకు వెళ్తూ ఉంటాను. పిల్లలకు ఉచితంగా భగవద్గీత నేర్పిస్తూ ఉంటాను. మాస్టర్ గారి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వెళ్ళి మంచి భవిష్యత్తును పొందినందుకు మేమందరం కూడా చాలా ఎంత సంతోషిస్తున్నాము అంటే
చెప్పలేనంత ఆనందం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఆ రోజు మేమెవరూ కూడా ఇంతమంది పిల్లలు ప్రయోజకులయ్యి సమాజంలో మంచి వ్యక్తులుగా, విజయవంతమైనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతారని చెప్పి, మనుగడ సాగిస్తారని చెప్పి మేమేనాడు ఆ కాలంలో ఊహించేవాళ్ళం కాదు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఏ రకంగా స్కూలు నడిచింది అంటే ఇప్పటికి తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అటువంటి స్థితిలో పైగా పిల్లలందరూ కూడా చాలా తక్కువ ఆర్థిక స్థాయి కలిగినటువంటి పిల్లలు. అలాంటి స్థితిలో చదువుకున్నటువంటి పిల్లలు ఇంత గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉండటం అనేది మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే ఈరోజు మాకందరికీ చేసినటువంటి సత్కారం మా జీవితంలో మర్చిపోలేనటువంటి ఆనందకరమైనటువంటి సంఘటనగా మిగిలిపోతుంది. ఈ కార్యక్రమానికి మన పిల్లల్లో, ఎందుకంటే వాస్తవానికి ఇవాళ 42-45 సంవత్సరాల వయసులో ఉన్నారు, కానీ మిమ్మల్ని కూడా పిల్లలే అనవలసి వస్తూ ఉంది. ఎందుకంటే మా దృష్టిలో ఇప్పటికీ కూడా పిల్లలే. కొంతమంది అరే తల్లిదండ్రులకి ఎలాగా 80 ఏళ్ళు వచ్చిన వాడైనా కొడుకుని అరే అని అంత స్వతంత్రం ఎలా ఉంటుందో అలాగే మీరు ఎప్పటికీ కూడా మాకు పిల్లలుగానే కనపడతారు. మీకు పిల్లలు పుట్టినా, వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా మీరు పిల్లలే. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా అవటానికి ఎంతో కృషి చేసినటువంటి మన భగత్ కానీ, తర్వాత ఇంకా రామాంజనేయులు, ఈ అందరూ కూడా చాలా పట్టుదలతో కృషి చేసి ఇంత విజయవంతంగా చేసినందుకు అందరినీ కూడా అభినందిస్తూ